శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 77వ సర్గము. దశరథుడు నవవధూవరులతో పరివారములతో అయోధ్యకు చేరుట. భరతుడు శత్రుఘ్నునితో కూడి మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళుట. రామలక్ష్మణులు మాతాపితరులను గురువులను సేవిస్తూ విలసిల్లుచుండుట. పరశురాముడు వెళ్ళిన తరువాత దశరథరాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను. తరువాత వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికిని రఘురాముడు పాదాభివందనమొనర్చి నివ్వెరపాటునకు లోనయున్న తండ్రిని చూసి ఇలా చెప్పాడు: మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయాడు కనుక మీ అధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇంకా బయలుదేరవచ్చును. చేతక పక్షులు మేఘజలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షిస్తూ ఉన్నవి. అవి సాగిపోవటకు ఆజ్ఞనివ్వండి. దశరథ మహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియసుతిని కౌగలించుకొని మూర్ధమును అఘ్రాణించాడు. పరశురాముడు వెళ్ళిపోయినాడు అను మాటను వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషముతో పొంగిపోయాడు. అంతేకాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరలా జన్మలనెత్తినట్లు తలపోశాడు. తరువాత దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీయును అయోధ్యాపురికి చేరాయి. ఆ పురమునందలి గృహములపై ధ్వజపతాకములు రెపరెపలాడుచూ శోభిల్లుచున్నాయి. తూర్యములు మున్నగు వాద్యధ్వనులతో పురము ప్రతిధ్వనిస్తూ ఉంది. రాజవీధులయందు సుగంధ ద్రవ్యముల కలయంపి చల్లి వాటిపై పలు వన్నెల పువ్వులను అలంకరించుటచే అవి చూడముచ్చటగా ఉన్నాయి. నూతన వధూవరులను వెంటబెట్టుకుని వైభవముతో పురికి వస్తూ ఉన్న దశరథునకు పౌరులందరూ సంతోషముతో వికసించిన ముఖములతో జేజేలు కొడుతూ మంగళాశీర్వచనములతో స్వాగతం పలికారు. జనసమూహములతో కిటకిటలాడుచున్న పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడుగుపెట్టాడు. పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరము నుండి రాజునకెదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించారు. శ్రీమంతుడును మహాయశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమై మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతటా అంతఃపురజనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించారు. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులను ఇతర రాజస్త్రీలను నవవధువులకు ఉపచారములను నడుపుట్లో నిమగ్నులయ్యారు. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్విని అయిన ఊర్మిళను, కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవి, శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టారు. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలదుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తివాచనములతో పూజాగృహములయందు అడుగుపెట్టి ఇలవేల్పులను గంధపుష్పాదులతో ఆరాధించారు. దైవ సేవలు ముగిసిన తరువాత ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమముగా పాదాభివందనములను చేశారు. వారు కుబేర భవనములను తలపింపజేయునట్టి తమ తమ మందిరములకు చేరారు. తరువాత బ్రాహ్మణోత్తములకు గోవులను, ధనధాన్యములను దానం చేసి వారిని సంతృప్తిపరిచారు. తరువాత ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించారు. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్ర విద్యా పారంగతులు, మహానుభావులు అయిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తులతూగుచూ హాయిగా ఉన్నారు. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవిస్తూ వారిని ఆనందింపజేస్తూ ఉన్నారు. వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూరగొంటూ ఉన్నారు. కొంతకాలం అయిన తరువాత రఘువంశ ప్రభు అయిన దశరథ మహారాజు కేకయీసుతుడైన భరతునితోటి ఇలా చెప్పారు: ఓ వీరకుమార, కేకయ రాజకుమారుడును నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని వెళ్ళుటకై వచ్చి ఇక్కడనే ఉన్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడిక్కడికి వచ్చి
ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని గూర్చుటకై నీవు మీ మామ వెంట అక్కడికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్నయ్య అయిన శ్రీరామునికును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకుని తమ్ముడగు శత్రుఘ్నునితో కూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. సూర్యుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి ఆజ్ఞను తీసుకుని ఎవరినీ ఏమాత్రమూ నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యాడు. భరత శత్రుఘ్నులు వెళ్ళిన తరువాత మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉన్నారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును గూర్చునట్టి సమస్త కార్యములను నెరవేరుస్తూ ఉన్నాడు. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియమములను పాటిస్తూ రామలక్ష్మణులిద్దరును మాతృదేవతలకు కావలసిన పనులను చేస్తూ ఉన్నారు. మరియు పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోతూ ఉన్నాడు. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానంద భరితులవుతున్నారు. మహాయశస్వియు సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యాడు. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొని ఉండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను. ఇట్లు వారు పరస్పరానురాగములతో చాలా కాలము విహరిస్తూ ఉన్నారు. జనకుడు వీర్యశుల్కయగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందులకు శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యింది. పతిసేవాపరాయణత్వము అనడి గుణము చేతను రూప సౌందర్య వైభవముల వలనను అయోనిజయై ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అదేవిధంగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమునను గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవికి ఆయన రామునిపై ప్రేమ రెండింతలయ్యను. సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎరిగిన వారగుటచే తదనుగుణముగా వారు పరస్పరానురాగములతో మెలుగుతూ ఉన్నారు. రూపమునందు దివ్య స్త్రీ వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజ పుత్రుడగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహారిణియు అయిన సీతాదేవితో కూడి దేవాధిదేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 77వ సర్గము సంపూర్ణము. బాలకాండము సంపూర్ణము. శ్రీ 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 మంగళం మహత్ శుభం.